నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈతరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో మంచి లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, హోమ్ మేడ్ ఎగ్ రైస్. ఎలాంటి సాసులు, వెనిగరు, ఇలాంటి కెమికల్స్ ఏమి లేకుండా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఎగ్ రైస్ అనమాట. దీన్ని అయితే ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని ఒక 4 కోడిగుడ్లను అయితే ముందుగా బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. నేను చేసే ఈ క్వాంటిటీ ఒక 3 మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బ్రేక్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం బ్రేక్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్స్ని అయితే అందులో వేసుకొని వేసిన వెంటనే కలిపేయకుండా ఒక 2 మినిట్స్ తర్వాత కలుపుకోవాలన్నమాట. దానిపైన కాస్త ఉప్పు, కొంచెం మిరియాల పొడి చల్లుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వెంటనే ఎక్కువగా కలిపేస్తే ఎగ్స్ అనేది మనకు చిన్న చిన్న పీసెస్ అయిపోతుంది. అలా కాకుండా కాస్త గ్యాపిచ్చి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్ అనేది కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా ఉండే విధంగా ఫ్రై చేసుకోవాలి. దీన్నైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, నిలువుగా చీరిన ఒక 2-3 పచ్చిమిర్చి, ఇంకా సన్నగా తరిగిన ఒక టమాటోను కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మనకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు కానీ లేదంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ని అయితే ఇందులో వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. లేదంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఉప్పు ఏదైనా తగ్గి ఉంటే అడ్జస్ట్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పుదీనా కూడా సన్నగా తరిగి వేసుకున్నాను, బిర్యానీ ఫ్లేవర్ ఉంటుందని. అంతే అండి, చాలా సింపుల్. దీన్నైతే ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈజీ కదా లంచ్ బాక్స్ రెసిపీ. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇలా అయితే చేసి పెట్టండి.